హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. కుషినా మన హీరో నారుటోతో 16 years ముందు నారుటో పుట్టినప్పుడు ఏం జరిగిందో చెప్తుంది. నైన్ టైల్స్ విలేజ్ని ఎందుకు అటాక్ చేసిందో, మినాటో మాస్క్డ్ మ్యాన్తో ఫైట్ చేసినప్పుడు ఏం జరిగిందో, నైన్ టైల్స్ని తన కన్న కొడుకైన నారుటోలో ఎందుకు సీల్ చేయాల్సి వచ్చిందో కూడా చెప్తుంది. కుషినా చనిపోతూ నారుటోతో చెప్పిన మాటలైతే చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఇదంతా విన్న నారుటో తన పేరెంట్స్ తనని ఎంతో ప్రేమించారని, తన కోసం ప్రాణాలు కూడా అర్పించారని తెలుసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇదే టైంలో నారుటో ట్రైనింగ్ గురించి తెలుసుకున్న గాయ్ సెన్సే నారుటోని కలవడానికి బయలుదేరతాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన హీరో నారుటో తన నైన్ టైల్స్ చక్ర తన బాడీలో స్టోర్ చేసుకున్నా అని చెప్పి దానిని యూజ్ చేస్తే నేను ఇలా మారతా అని తన కొత్త ట్రాన్స్ఫర్మేషన్ని చూపిస్తాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఉండగా నారుటో నైన్ టైల్స్ పవర్ వల్ల ఇతరుల్లో ఉన్న హేట్రెడ్ని ఫీల్ అవ్వగలడు. దీనివల్ల నారుటో సామెహాడలో దాక్కున్న కిసామేని కనిపెడతాడు. ఇది ఒక సెన్సరీ టైప్ కూడా చెయ్యలేరు. ఇదే నైన్ టైల్స్ పవర్ని కంట్రోల్ చేయడం వల్ల జించురికి వచ్చిన పవరా? మా డబల్ లారియట్తో నిన్ను చంపేశాం కదా, మా ట్యాగ్ టీమ్ అటాక్ని ఎలా తప్పించుకున్నావు అని కిల్లర్ బి అడగడంతో ఫైట్ మధ్యలో ఒక క్లోన్తో స్విచ్ అయినట్టు కిసామే అందరికీ రివీల్ చేసి, ఇద్దరు జించురికి ఇంకా ఒక వుడ్ స్టైల్ యూజర్తో ఫైట్ చేయడం చాలా కష్టమే అని కిసామే పారిపోతుండగా నారుటో అటాక్ చేసి ఆపడానికి ట్రై చేసిన కిసామే తప్పించుకుంటాడు. ఇక్కడ నారుటో ఎక్కువ పవర్ యూజ్ చేయడం వల్ల తన కాలు ఇరుక్కుపోతుంది. కట్ చేస్తే నారుటోని కలవడానికి వాటర్ ఫాల్ ఆఫ్ ట్రూత్కి వచ్చిన గాయ్ సెన్సేకి ఇక్కడ మెడిటేట్ చేస్తే వాళ్ళ నిజ స్వరూపాన్ని కలుసుకోవచ్చు అని తెలుసుకోవడంతో గాయ్ కూడా ట్రై చేయడం కోసం మెడిటేట్ చేసి తన నిజ స్వరూపం ఎవరో చూద్దామంటే సడన్గా వాటర్ ఫాల్ నుంచి పారిపోతున్న కిసామేని చూసి, ఇదా నా నిజ స్వరూపం అని గాయ్ సెన్సే షాక్ అవుతాడు. నిన్ను ఎలాగైనా ఓడించి నా పవర్ నిరూపించుకుంటా అని కిసామేని తన్ని ఎగరేస్తాడు. తన టీం నుంచి వాడు తన నిజస్వరూపం కాదని తెలుసుకున్న గాయ్, వీడు నాకు తెలిసి ఒక బ్లోఫిష్, ఎప్పటిలాగే ఒక జంతువుకున్నంత బ్రెయిన్ కూడా లేనట్టున్నాడు, వీడే ఆ కార్డ్స్కి స్పై కిసామే, వీడు తప్పించుకుంటే మన పరువంతా అస్సామే అంటుండగా సామెహాడా సాయంతో బీ చాక్రా అంతా కిసామే అబ్జర్వ్ చేసుకోవడంతో బీ వీక్ అయిపోతాడు. గాయ్ తనని ఆపడానికి ట్రై చేసిన చాక్రా మొత్తం తిరిగి రావడంతో తన వాటర్ షార్క్ బుల్లెట్ టెక్నిక్ని వాడి కిసామే తప్పించుకుంటాడు. వాడిని ఎలాగైనా ఆపడానికి గాయ్ సెన్సే తన 8 ఇన్నర్ గేట్ 6th గేట్ గేట్ ఆఫ్ జాయ్ ఓపెన్ చేస్తే బీ గాయ్ని కిసామే వెళ్ళిన డైరెక్షన్లో విసురుతాడు. ఇక్కడ తప్పించుకున్న కిసామే ఒక షార్క్ని సమన్ చేసి సేకరించిన ఇన్ఫర్మేషన్ పంపడానికి రెడీ అవుతాడు. కానీ ఇదే టైంలో గాయ్ సెన్సే ఎంట్రీ ఇస్తాడు. నువ్వు ఆ షార్క్లో ఇన్ఫర్మేషన్ పెట్టడం నేను చూసారా, నిన్ను తప్పించుకోనివ్వను, అవునా, అది చూస్తా అని కిసామే తన 1000 ఫీడింగ్ షార్క్స్ని యూజ్ చేస్తాడు. 1000 షార్క్స్లో స్క్రోల్ ఏ షార్క్లో ఉందో తెలియకపోవడంతో అన్నిటినీ తన మార్నింగ్ పీకాక్ అసాకుజాకు వాడి ఆపుతాడు. చాలా ఉన్నాయి, వీటిని ఆపాలి అని వాటర్లోకి దిగి తన 7th గేట్ గేట్ ఆఫ్ షాక్ని రిలీజ్ చేసి, ఇప్పుడు నేను యూజ్ చేసే టెక్నిక్ ముందు దానికి బాబు లాంటిది, ఒక్క దెబ్బతో ఎవరినైనా చంపగలదు, నీ బ్లూ చాక్రాతో వాటరే ఆవిరైపోతుంది అని కిసామే తన గ్రేట్ షార్క్ బుల్లెట్ టెక్నిక్ వాడితే మన గాయ్ సెన్సే ఈవినింగ్ టైగర్ హిరుడోరాని వాడతాడు. ఇక్కడ కిసామే నా టెక్నిక్ అపోనెంట్ టెక్నిక్లో ఉన్న చాక్రాను అబ్జర్వ్ చేసుకుని ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటాడు. కానీ గాయ్ సెన్సే వాడేది టైజుట్సు కాబట్టి చాక్రా ఉండదు అని తెలుసుకున్న కిసామే షాక్ అవుతాడు. గాయ్ సెన్సే యూజ్ చేసిన హిరుడోరా దెబ్బకి ఐలాండ్ అంతా ఉలిక్కి పడుతుంది. మన హీరో నారుటో టీం ఉన్న చోట కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది. తిరిగి గాయ్ సెన్సే దగ్గర కథలకు హిరుడోరా నువ్వు అనుకున్నట్టు నింజుట్సుతో ఫామ్ అయిన చాక్రా కాదు, అది టైజుట్సు, అదొక పంచ్. నా చుట్టూ ఉన్న ఆరా కూడా చాక్రా కాదు, 7th గేట్ గేట్ ఆఫ్ షాక్ రిలీజ్ చేసిన వాడు మాత్రమే రిలీజ్ చేసి ఎవాపరేట్ అవుతున్న బ్లూ స్వెట్. కట్ చేస్తే గాయ్ సెన్సేని కలుసుకున్న మన హీరో నారుటో టీం కిసామేని బంధిస్తే ఔబా కిసామేని ఇంట్రోగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కిసామే బ్రెయిన్ని రీడ్ చేసి కిసామే గతం తెలుసుకుంటాడు. కిసామే తన మిషన్ పూర్తి చేయడం కోసం తన సొంత టీమ్మేట్స్ని కూడా ఏమాత్రం దయ లేకుండా చంపుతాడు. తన మాస్టర్నే చంపి సామెహాడని సొంతం చేసుకుంటాడు. ఇక్కడ 4th మిజుకాగే ఎంట్రీ ఇచ్చి, ఇక నుంచి ఆ సామెహాడ నీదే, నాతో పని చేస్తావా అని అడిగితే, అవసరం తీరిపోయాక నన్ను చంపడానిక 4th మిజుకాగే, నేను నిన్ను నమ్ముతున్నా,
ఎందుకంటే నీ కంట్రీ కోసం, విలేజ్ కోసం నీచమైన మిషన్స్ కూడా చేస్తున్నావు. నీకు ఈ ప్రపంచమంతా అబద్ధాలతో నిండింది అని తెలుసు. అది నాకు ఫస్ట్ టైం నా టీమ్మేట్ని చంపినప్పుడే తెలిసింది. నా సొంత టీమ్మేట్నే చంపా. నేనెవరిని? ఒక ఎనిమీనా? ఒక ఫ్రెండ్నా? అసలు నా గోల్ ఏంటి? ఏం చెయ్యాలనుకుంటున్నా? శాంతి పొందడానికి ఏం చెయ్యాలి? నా పూర్తి జీవితమే ఒక అబద్ధంలా అనిపిస్తుంది. అయితే నేను ఆ అబద్ధపు బాధ నుంచి నిన్ను విడిపిస్తా. ఇప్పటి వరకు టీమ్మేట్స్ని చంపే మిషన్లో పనిచేసావు. ఇప్పుడు నాతో కలిసి పనిచేయి. నువ్వెవరో నన్ను నమ్ముతున్నట్టున్నావు, కానీ నాకు నువ్వెవరో తెలీదు అనడంతో మాదరా తన షారింగన్ రివీల్ చేసి ఇప్పటి వరకు తానే ఫోర్త్ మిజుకాగని కంట్రోల్ చేసినట్లు తెలియచేస్తాడు. 3 టైల్స్ చించురికైన ఫోర్త్ మిజుకాగని కంట్రోల్ చేసావు. అసలెవరు నువ్వు? నేనే ఉచిహా మాదరా. వాడు చనిపోయి చాలా కాలమైంది. నేను నిన్ను నమ్మను. నీ ముఖం చూపించు. సరే, చూశాక నన్ను నమ్మాలో వద్దో నువ్వే నిర్ణయించుకో. ఇక్కడ మాదర్ ఐడెంటిటీ తెలుసుకోబోతున్నా అని ఆవుబాతో పాటు మీరు కూడా చూస్తున్నారు కదా. కానీ సడన్గా కిసామే తన నాలికని కరిచి కట్ చేసుకొని తన పవర్ అంతా యూజ్ చేసి బయటపడతాడు. నారుటో టీం అంతా తనని పట్టుకుంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని సజీవంగా పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ కిసామే తన వాటర్ ప్రెజెంట్ జుట్సు యూజ్ చేసి గతంలో ఇటాచిని మొదటిసారి కలిసిన రోజును గుర్తు తెచ్చుకుంటాడు. ఇక నుంచి నువ్వు నేను ఒక టీం. నేను ఒకప్పుడు 7 స్వార్డ్స్మెన్ ఆఫ్ మిస్ట్లో మెంబర్ అయిన హోషిగాకే కిసామే. నువ్వు ఉచిహా ఇటాచి కదా. నీ గురించి విన్నా. నీ క్లాన్ మొత్తాన్ని చంపావంట కదా. నిన్ను అర్థం చేసుకోగలను. అందుకే అకాట్స్కీలో నీతో టీమప్ అవ్వాలనుకున్నా. సొంత వారిని చంపితే వచ్చే ఫీల్ మాటల్లో చెప్పలేం. నిజమే కదా ఇటాచి? చాలా ఎక్కువే మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నా అనుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావా? నీ విలేజ్లో ఉండలేక ఇక్కడికి వచ్చావు. తనంతట తాను ఎక్కడికి వెళ్ళలేని రోగ్లా మారావు. నిజమే కదా అనడంతో కిసామే కోపం తెచ్చుకొని నీకొక విషయం చెప్తా. కొన్ని షార్క్స్ ఓవోవిపోరస్ అంటే తల్లి కడుపులో ఉండగానే గుడ్లు పొదుగుతాయి. అలా పొదిగిన పిల్లలు ఏం చేస్తాయో తెలుసా? కానాబాలిజం. కడుపులో పొదిగిన వెంటనే ఒక్కడినొకటి తింటాయి. పుట్టిన వెంటనే తోడ పుట్టిన వాటిని చంపుతాయి. వాటికి అవి తప్ప మిగతావన్నీ ఆహారమే. ఈ రోజు నుంచి అకాట్స్కీలో నువ్వే నా టీమ్మేట్, కాబట్టి జాగ్రత్తగా ఉండు నాతో. మనిద్దరం ఒకరినొకరు చంపుకోమనే కోరుకుంటున్నా. తన సొంత మనుషుల మీద చెయ్యెత్తిన వారికి మంచి చావు రాదు. అంతేకాక మనం చేపలం కాదు, మనుషులం. ఎవరెలాంటి వారో చావు దగ్గర పడ్డప్పుడు ఆఖరి క్షణంలోనే తెలుస్తుంది. నిజమే కదా ఇటాచి? నువ్వెలాంటి వాడువో చావు దగ్గర పడినప్పుడు ఆఖరి క్షణంలో తెలుసుకున్నావనుకుంటా. నిజానికి నేను అనుకున్నంత చెడ్డవాడిని నేను కాదనుకుంటా అని తన షార్క్సే తనని తినేలా చేసి కిసామే మరణిస్తాడు. ఇక్కడ కిసామే అలా అనడానికి కారణం, ఇప్పటి వరకు కిసామే ఎవరిని నమ్మడు. తన టీమ్మేట్స్ ఎవరైనా మిషన్ కోసం, తన కోసం ఎవరినైనా చంపేస్తాడు. కానీ ఇక్కడ ఎనిమీ తనని క్యాప్చర్ చేయడంతో ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా ఉండడం కోసం తనని తాను చంపుకొని తన టీం కోసం ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా ఉండడం కోసం ఇలాంటి త్యాగం చేశాడు అని ఆఖరి క్షణాల్లో తెలుసుకుంటాడు. తన త్యాగం చూసిన మన హీరో నారుటో, వాడు ఎనిమీ అయినా మనకి ఇన్ఫర్మేషన్ దొరకకుండా ఉండడం కోసం ఇలా చేశాడు. అకాట్స్కీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? వాడు ఎనిమీయే, కానీ వాడికి నేను సెల్యూట్ చేస్తా. హోషిగాకే కిసామే, నేను చచ్చే వరకు నీ పేరు గుర్తుపెట్టుకుంటా. ఏదేమైనా మనం అకాట్స్కీకి ఇన్ఫర్మేషన్ దొరకకుండా ఆపాం అనుకొని అసలు లోపలేముందో చూద్దామని స్క్రోల్ ఓపెన్ చేయడంతో అందులో ట్రాప్ యాక్టివేట్ అయ్యి అందరూ వాటర్ ప్రెజెంట్ జుట్సులో ఇరుక్కుంటారు. తర్వాత ఒక షార్క్ ఇన్ఫర్మేషన్తో తప్పించుకుంటుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న కళ్ళని బట్టి క్యారెక్టర్ని గెస్ చేయమని అడిగా. దీనికి కరెక్ట్ ఆన్సర్ మన హీరో నారుటో ఫ్రెండ్, ఇంకా మోస్ట్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్, మ్యాన్ విత్ ఓవర్ 200 IQ అయిన షికమారు నారా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే హిడెన్ రైన్ విలేజ్లో ఉన్న కొనని వెతుక్కుంటూ వచ్చిన మాదరా ఉచిహా దగ్గరికి వస్తాం. రినేగాన్ ఎక్కడ, నాగాటో బాడీ ఎక్కడుందో అంత ఈజీగా చెప్పేలా కనిపించట్లేదు. నన్ను వెతుక్కుంటూ నువ్వు వస్తావని తెలుసు. నీకోసమే వెయిట్ చేస్తున్నా. నిన్ను చంపడానికి నిన్నొకటి అడగాలి. అకాట్స్కీ మెంబర్స్ అయిన మీరు నన్ను ఎందుకు మోసం చేశారు? ఉజుమాకి నారుటో, వాడిలో మీరేం చూశారు? వాడు చీకటిని చీల్చే వెలుగు, అందరి జీవితంలో ఆశను తెస్తాడు.
నన్ను ఎదిరిస్తున్నావు, కానీ నా అకాట్స్కి రోబ్నే ఇంకా వేసుకున్నావు. అకాట్స్కిని కనిపెట్టింది యాహికో. దీని మీద ఉన్న రెడ్ క్లౌడ్ యుద్ధంలో చెందిన రెయిన్ విలేజ్ రక్తాన్ని గుర్తు చేస్తుంది. ఇది నీ సొంతం కాదు. అలాగే రినేగాన్ని వేగించేసింది రెయిన్ విలేజ్ షినోబి అయిన నాగటో. అది కూడా నీ సొంతం కాదు. నువ్వు రెండు విషయాలు తప్పుగా అర్థం చేసుకున్నావు. యాహికోతో అకాట్స్కి క్రియేట్ చేయించింది నేనే, అలానే నాగాటోలో రినేగాన్ పెట్టింది కూడా నేనే. కాబట్టి నా వాటిని వెనక్కి తీసుకోవడానికి వచ్చా అనడంతో కోనన్ షాక్ అవుతుంది. అసలు నాకు తెలిసి ఏమీ తెలియని చిన్న పిల్లవే నువ్వు, కానీ నాగాటో రినేగాన్ ఎక్కడుందో నీకే తెలుసు. నిన్ను బంధించి దాని గురించి తెలుసుకుంటా. మా ఉచిహాల పవర్ గురించి తక్కువ అంచనా వెయ్యకు అనడంతో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫైట్ లో కోనన్ తన పేపర్స్ తో అటాక్ చేస్తుంది. దానిని మాదరా తన పవర్స్ తో తప్పించుకొని కోనాన్ని పట్టుకొని క్యాప్చర్ చేసే టైంకి పేపర్స్లో పేపర్ బాంబ్స్ కూడా కలిసి ఉండడం వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. కానీ మాదరా బతికే ఉంటాడు. చూస్తుంటే నేను నిన్ను తక్కువ అంచనా వేసినట్టున్నా. ఎంతైనా నువ్వు ఒకప్పటి అకాట్స్కి మెంబరే కదా. ఇదేనా నువ్వు నన్ను చంపడానికి వేసిన సీక్రెట్ ప్లాన్? మాదరా, నేను నిన్ను ఒకటి అడగాలి. మేము నిన్నెందుకు మోసం చేసామో నీకు తెలుసా? నారుటోని నమ్మాలని ఎందుకు నిర్ణయించుకున్నామో తెలుసా? నువ్వు చీకటివి, వెలుతురు లేని చోట పువ్వులు విచ్చుకోలేవు అంటూ కోనన్ తన ట్రాప్ని యాక్టివేట్ చేస్తుంది. సముద్రం మధ్యలో కొన్ని కోట్ల కొద్ది పేపర్స్ మధ్యలో మాదరా పడిపోతూ టెలిపోర్ట్ అవ్వడానికి ట్రై చేసిన కోనన్ తన పేపర్ బాంబ్స్తో అటాక్ చేస్తుంది. ఇన్నాళ్ళు నీ పక్కనే ఉంటూ ఖాళీగా కూర్చోలేదు. నేను నువ్వు అబ్జర్వ్ చేసుకునేటప్పుడు పూర్తిగా మెటీరియలైజ్ అవ్వాలి. అంతేకాక నేను నువ్వు అబ్జర్వ్ చేసుకోవడం కొంచెం స్లోగా ఉంటుంది. టైంకి నా స్పేస్ టైం జుట్సు ఆపకపోయి ఉంటే వాటి బ్లాస్ట్ వల్ల ప్రమాదంలో పడేవాడిని. నువ్వు నీ జుట్సుని 5 మినిట్స్ కన్నా ఎక్కువ వాడలేవని తెలుసు. ఇక్కడ మాదరా తన చుట్టూ ఉన్నవి నార్మల్ పేపర్స్ కాదని, అవన్నీ పేపర్ బాంబ్స్ అని తెలుసుకుంటాడు. నిన్ను చంపడం కోసమే ఈ 600 బిలియన్ ఎక్స్ప్లోజివ్ ట్యాగ్స్. ఇవి 10 నిమిషాల వరకు పేలుతూనే ఉంటాయి. ఇక్కడ కోనన్ ముందు మాదరా యాహికో గురించి, నాగటో రినేగాన్ గురించి చెప్పింది తలుచుకొని యాహికో ఇంకా నాగటో వాళ్ళ ఆదర్శాన్ని బట్టి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళను వాడించిన బొమ్మలు కాదు. ఏదేమైనా వాళ్ళు నమ్మిందే చేసి దానికోసమే మరణించారు. ఈ జుట్సుని వాడడం వల్ల కోనన్ చాక్ర అంతా అయిపోతుంది. దీనితో మాదరా ఖచ్చితంగా చనిపోయి ఉంటాడా? ఎలా? ఎంత పవర్ఫుల్ అయినా ఆ టెక్నిక్ నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. ఈజానాగి ఒక కంటి చూపుకి బదులుగా జరిగింది ఏదైనా కలలా మార్చుకోగలిగే ఫర్బిడెన్ ఉచిహా టెక్నిక్. ఉచిహా ఇంకా సెంజు, ఈ 2 పవర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాడగలిగే డోజుట్సు. ఉచిహా ఇంకా సెంజు ఇద్దరి పవర్సా? అది సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ పవర్. నీ దగ్గర ఆ పవర్ లేదు. నువ్వు ఒకప్పటి టీమ్మేట్ కాబట్టి నా గురించి నీకు చెప్తున్నా. ఉచిహా మాదరా హషిరమ సెంజుతో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు. కానీ అది అసలు నిజమేనా? ముందు జరగబోయే దాని మీద దృష్టి పెట్టేవాడే కదా అసలైన విజేత. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలవ్వబోతుంది. అప్పుడు జరిగిన యుద్ధం కేవలం వాడి పవర్ పొందడానికి చేశా. నేనే హషిరమ సెంజు పవర్ పొందిన ఉచిహా మాదరా. ఈ పవర్ తో నేను 2 సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ లా మారా. నారుటో మీద నమ్మకం ఉంచినందుకు నరకంలో బాధపడు. అసలైన శాంతి అనేదే లేదు, ఆశ అనేది అస్సలు లేదు. ఇక్కడ కోనన్ కి గతంలో యాహికో నాగటో ఏదో ఒక రోజు అందరినీ శాంతికి చేర్చే బ్రిడ్జ్ అవుతాడు. తన కోసం నేను ఆ బ్రిడ్జ్ ని సపోర్ట్ చేసే పిల్లర్ లా మారతా. అలానే నాగటో యాహికోని నమ్మింది. తర్వాత చనిపోయే ముందు నాగటో నారుటో మీద నమ్మకం ఉంచింది గుర్తు తెచ్చుకొని యాహికో నాగటో వాళ్ళ కల ఎప్పటికీ చావదు. నేను నారుటోని నమ్ముతున్నా. వాడే అందరినీ శాంతిని చేర్చే బ్రిడ్జ్ అని నేను నమ్ముతున్నా. నేను వాడిని సపోర్ట్ చేసే పిల్లర్లా మారతా. ఇందాక నేను చీకటిని అని అన్నావు కదా, ఆ చీకటే నిన్నిప్పుడు కమ్మేస్తుంది అని మాదరా కోనన్ని తన గెంజుట్సులో పెట్టి నాగటో లొకేషన్ తెలుసుకొని కోనన్ని చంపేస్తాడు. తర్వాత నాగటో బాడీ తన జుట్సుతో అబ్జర్వ్ చేసుకుంటాడు.
కట్ చేస్తే జిరాయా కోనన్, నాగటో ఇంకా యాహికోకి ట్రైనింగ్ ఇచ్చే టైంలో వాళ్ళకి హైడౌట్లో కొన్ని బోట్స్ని చూపి ఇవి రెడ్ కలర్లో ఉంటే మనం తిరిగి ఇంటికి చేరుకున్నట్టు, అదే ఫ్రాగ్ ఉంటే త్వరలో చేరుకుంటామని అర్థం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా ఒకరోజు జిరాయా వెళ్ళిపోతాడు. తర్వాత కొన్నాళ్ళకి విల్లాకాట్స్కిని స్థాపించి ఆ హైడౌట్ని వదిలి వెళ్ళిపోతున్న రోజుకి వస్తాం. త్వరలో వస్తా అని కోనన్ తన సింబల్ మార్చిన టైంకి ఎనిమీ అటాక్ వల్ల అందరూ ఆ హైడౌట్ని వదిలి వెళ్ళిపోతారు. తిరిగి ప్రెజెంట్కి వస్తే కోనన్ రక్తంలో తడిచిన ఒక పేపర్ ఎగురుతూ ఆ హైడౌట్ వైపు వస్తూ, ఏదేమైనా అందరం మన జిరాయా సెన్సేతో కలిసి మళ్ళీ ఇక్కడికి వద్దాం అంటూ ఆ రెడ్ కలర్ పేపర్తో తిరిగొచ్చా అన్న సింబల్గా చేస్తుంది. ఇక్కడ జిరాయా సెన్సే బోర్డ్ కూడా రెడ్ కలర్లో ఉన్నట్లు కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకి క్రియేటర్ యాహికో నాగటో కోనన్ చనిపోయి వాళ్ళ సెన్సే అయిన జిరాయాతో కలిసి ఇంటికి చేరుకున్నారు అని రైటర్ సింబాలిక్గా తెలియచేస్తాడు. ఫస్ట్ టైం చూసినప్పుడైతే నాకు ఇది చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే అకాట్స్కే హెడౌట్లో కిసామే పంపిన ఇంటెలిజెన్స్ అందుకుంటాడు. అందులో జించురికి అయిన 9 టైల్స్ లొకేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి మాదర కొత్త గెటప్లో కనిపించి మనం ఆ 9 టైల్స్ని క్యాప్చర్ చేస్తున్నాం అంటాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది, మాదర ఏం చేయబోతున్నాడు, నిజంగానే 9 టైల్స్ని క్యాప్చర్ చేయడానికి బయలుదేరతాడా లేక చెప్పినట్టే 4th గ్రేట్ నింజా వార్ స్టార్ట్ చేస్తాడా, మన 5 కాగా ఏం చేస్తున్నారు, ఈ టైంలో వారి గురించి ఏమీ తెలియని మన హీరో నారుటో ఏం చేస్తున్నాడు, వీటన్నిటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్కి వస్తే, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఎవరిదో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. బాయ్.